భార్య కాపురానికి రాకపోవడంతో పాటు అత్యంటి వేధింపులు తాళలేక ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించిన అల్లుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ జగద్గిరిగుట్టకు చెందిన హరిప్రసాద్ కు జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన పూజతో సుమారు 3 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 2 ఏళ్ల కూతురుంది. వివాహం అయినప్పటి నుంచి వేరు కాపురం పెట్టాలని భార్య అత్తమామలు ఒత్తిడి తెచ్చారు. ఈ విషయంలో దంపతులు ఇద్దరి మధ్య గొడవలు కావడంతో తరచూ కూతురుని తీసుకుని పూజ తన పుట్టింటికి వెళ్లిపోయేది. ఈ క్రమంలోనే ఈ నెల 2న పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించగా అందరి సమక్షంలోనే తన కుమారుడిని దుర్భషలాడి పురుగులమని తాగి ఆత్మహత్య చేసుకోవాలని రెచ్చగొట్టారని ఆరోపించారు. పంచాయతీ అనంతరం పూజ కూతురుతో వెల్దుర్తిలో నివాసముంటున్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో హరిప్రసాద్ ఈ నెల 18న వెల్దుర్తిలోని అత్తారింటి ముందు పురుగులమని తాగాడు. చుట్టుపక్కల వారి సాయంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. తన కుమారుడు మృతికి అతని భార్య పూజ, అత్తమామలు వరలక్ష్మి, కిషన్లతో పాటు బంధువులు రామాంజనేయులు, కిరణ్, శ్రీవాణిలు కారణమంటూ మృతుడి తండ్రి మల్లేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుగుతున్నట్లు ఇన్ఛార్జ్ ఎస్ఐ జ్యోతి తెలిపారు.